చిప్పలతో పెడితే చిప్పలతో లేకపోతే టేబుల్ తోడు నువ్వు పెడినావు ఎత్తున్నావు నీ దగ్గరకు వస్తే నువ్వు కొడతావు మాకు తెలుసు అందుకని దెంగెత్తున్నావు ఆల్రెడీ మధ్య మరి నువ్వు పోతే నీ ఇష్టం నీ మీద బిల్లు పడుతుంది లేదంటే ఇద్దరు కలిసి చిప్పలతో మురి సో గైస్ వీడు నా మీద రివెంజ్ ప్లాన్ చేసిన దావత్ కోసం మళ్ళీ ఏం రివెంజ్ ప్లాన్ చేస్తున్నాను భయంలా దావత్ అయితే ఇస్తున్నా దీనికి ఈరోజు పర్లేదురా ఇందులోకనే కానీ బుద్ధి తెచ్చుకున్నావు పార్టీ అని చాలే చలో బిర్యానీ చలో ఈ బిర్యానీ స్పందన ఏంటిది స్పందన ఏం లేదు ఇప్పటికైనా వీనికి వచ్చింది చాలు అదే బుద్ధి కాదురా అయ్యా మళ్ళీ ఏం చేస్తావు అని మొన్న ఉప్పుదైనా చాయ్ ఎత్తి హెడేక్ ఒక గంట చెప్పాలి హెడేక్ మరి అట్లా ఉంది వినుకున్నాను ఏం పని ఇప్పుడు దావత్ కోసం పనాలు తీసినట్టున్నాడు ఏయ్ మన మొత్తం రక్క చరిత్ర సరే చెప్ప ఫిష్ ఇంత పెద్దగా ఉంది ఏమరా ఇది అట్లే ఉంటుంది కానీ నాన్న వండి పెడతారేమో అరే వాష్రూమ్ రా మామా కుక్కర్లో వస్తున్నా దొబ్బి తిందామని వచ్చావా ఎటుడుగా ఎంత కుక్కర్లో కాబట్టి ఎంతైనా తప్పలే అంటావా నీ దావదే కదా తింటాడు సో గైస్ మ్యాటర్ ఏంటంటే మన నామే మన ప్లాన్ చేస్తున్నాం మనీ బిల్ అయితే ఇప్పుడు వాడే చక్కగా తినేసి బట్టి నేను తినిపోయి మనకి బిల్ అయితే వచ్చి 1000 అయితే 100 బిల్ చక్కగా దగ్గర ప్లేట్ కూడా నోడు ఉప్పు చాలా అనిపించిన నాకు 1 కిలో ఉన్నది గట్టిగా ఉంటుంది 1 కిలో బాగా పువ్వు వచ్చేసిందిరా ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది మెను స్పెషల్ చికెన్ చెప్పు స్పెషల్ నీ ముఖానికి ఇంకా స్పెషల్ గా ఉన్నారా బోనే ఉండాలి వెజ్ కార్న్ వెజ్ చికెన్ సూప్ చికెన్ ఒకటి మటన్ సూప్ ఒకటి పాయ వెళ్తే గట్టిగా వెళ్తే పాయ బిల్లు కట్టే కాడ నువ్వు అది నీ ఇష్టం అది మరి ఎటుగా నేనే కడుతున్నా అని చెప్పేసి నాకు పాయ ఇద్దాం అనుకుంటున్నా నీ ఆస్తులు అమ్ముకోలేదు నాకు పాట వేయాలని ఇస్తా తినలేకపోతే దెంగి అంతేగాని ఊపిరి అంత మాట ఒక పాయా సూప్ ఒక మటన్ బిర్యానీ లాస్ట్కి ఒక హలీ వద్దురా అయ్యా ఆస్తులు అమ్ముకోవాలి అరే పార్టీ ప్రేమతో ఇయ్యాలరా ప్రేమతో కాదు భయంతో ఇస్తున్నా మొన్న ఉప్పులో ఛాయలు ఉప్పు కల్పించిన సర్టిఫికెట్ 2 గంటల వల్ల నెత్తి నొప్పి మళ్ళీ ఏం చేస్తావు అయ్యా నువ్వు ఇప్పుడు మెనూలో ఏమి ఇస్తున్నా అంతగా చికెన్ బిర్యానీ చూస్తున్నా ఏడుందా అని నాకు దొరికిపాడైతే లేదు అన్నా మరి రాత్రి చెడేస్తారా ఇప్పుడైతే ఇది కానీ ఫస్ట్ ఇది తిను మేము 20 minutes later గైస్ మన ఆర్డర్ అయితే వచ్చేసింది తెలంగాణ స్పెషల్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మా వానికి అయితే పెద్ద తీసపడ్డది భయపడుతుంది మనోడు నేను కలిపి అనుకుంటున్నాను వాళ్ళకి చికెన్ అయితే మనం నైట్ ఉంది నైట్ ప్లాన్ చేసినాం హౌలే కాదు హల్వా రాస్ ఇప్పుడైతే మనం అయితే బిల్లు కట్టలేదు చక్కగా కిందికి వచ్చేసినాం ఏంటి మమ్మీ ఎవడు ఫోన్ చేస్తారు వాళ్ళకి ఒకవేళ బిల్లు చేసుకురాగానే వాడు బిల్లు కట్టాలి వాడే కట్టాలి అదే రివెంజ్ ప్లాన్ చేస్తాడు లేకపోతే వాడు మధ్యన పడి మన రివెంజ్ అట్లుంటుంది అయిపోయింది ఆల్రెడీ బిల్లు అంటారు నేను కాల్ చేసుకుంటూ వచ్చిన కిందికి డైరెక్ట్ 5 minutes later
మహేష్ మామ దగ్గర నుంచి చూడొచ్చు. ఏడికి రమ్మంటావు? ఏడికి రావాలి? పైసలు లేవు, మేము రామ్. బిల్లు కట్టరా, లేదంటే సిప్పలు కడగాడ. అర్థమైందా? సిప్పలు కడగాడ. సిప్పలు కడగా అని చెప్పిరా. సిప్పలు అడగాడు, బిల్లు అడగట్టు. లేకపోతే నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తావారా నువ్వు? ఉప్పులో ఛాయలు ఉప్పు కలుపుకొని వస్తావు. ఇప్పుడు ఉందా రివెంజ్? ఇంకోసారి ఇరా రివెంజ్ నాకు. అంతే మరి, దాన్ని అంటారు రివెంజ్ అని. ఇప్పుడు ఉందా? దూల ఎగిరిపోతుందా ఇప్పుడు? అరే నిజంగా ఇప్పుడు లేవురా, నువ్వైతే రారా. అరే నేనైతే రానురా, నువ్వేమన్నా వేసుకో మధ్య. మరి నువ్వు పోతే నీ ఇష్టం, నీ మీద బిల్లు పడుతుంది. లేదంటే ఇద్దరు కలిసి చిప్పలతో ఊరి. దావత్ అని చెప్తామని తెలుసు నాకు, అంతే. నాకే తెలియదు అమ్మతో ఎక్కపోయింది అనుకో. పైసలే కదా, వేరే అయితే చెప్తున్నా. నీ ఇష్టం, అది బిల్లు కట్టేసి లేదంటే నీ ఇష్టం. వాళ్ళు చిప్పలతో పెడితే చిప్పలతో, టేబుల్ కూడా పెడితే టేబుల్ చూడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మేము దెంగెత్తున్నాం, నీ దగ్గరకు వస్తే నువ్వు కొడతావు మాకు తెలుసు. అందుకని దెంగెత్తున్నాం ఆల్రెడీ. ప్రస్తుతానికైతే మేము దీని ఏమంటారు, కొత్త బస్ స్టాండ్ కాడ అయినాం రా బరాబర్. హలో, కొత్త బస్ స్టాండ్ దాకా రారా? రాలేం, బిల్లు కట్టేసి వచ్చేసి నీ దగ్గర అమౌంట్ ఉన్నాయని మాకు కూడా తెలుసు. లేకపోతే నువ్వు ఓనొకని చెడు ఎత్తావని కూడా తెలుసు. నువ్వు నాకు ఛాయలు ఉప్పు కలిపిస్తావురా. నేను నాకు నెత్తినొత్తుందా అంటే నవ్వినావు కదా ఆ రోజు. బాగుందా ఇప్పుడు? దూల ఎరిపోయిందా? అరే నవ్వుడు కాదు, దాదు అన్న ఇప్పుడు. అరే నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, మసాజ్ నిజంగా రా, మేము సీరియస్ రాము. నువ్వేమైనా వేసుకో, బిల్లు కట్టుకో, ఏమైనా వేసుకో. వాడు చిప్పలతో పెడితే చిప్పలతో, లేకపోతే టేబుల్ తోడు. చిప్పలతో పెడితే చిప్పలతో, లేకపోతే టేబుల్ తోడు. బాయ్ బాయ్, సీ యూ, టాటా. చలో గాయస్, ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. హోటల్ దగ్గరలోనే ఉన్నాం మనం. వీడు ఉంటే మళ్ళీ వాడు కిందికి వచ్చి ఏదో ఒకటి ఎత్తాడు. చక్కగా వెళ్ళిపోదాం వీడి నుంచి. చలో మదన్ బాయ్, వాడు ముందర సంఖ్యాడు. 30 minutes later. సో గాయస్, ఇప్పటికైతే 1/2 అవర్ అవుతుంది. మన సిప్పల్ దమ్మ పెడుతున్నా, లేకపోతే వాడు కాళ్ళు మోపుతున్నా, టేబుల్ పెడుతున్నా, ఏం తెలియదు. ఎందుకంటే ఫీల్ కానీ కావాలి, తప్పలేదు. వై బికాజ్ వాడు నా పైన సాల్ట్ తీసుకొచ్చి ఛాయలో కలిపిస్తే హాఫ్ గ్లాస్ కలిపిన్నాడు. నెత్తికి అరవైంది అది. వాడే ఫోన్ చేస్తుండే ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు. టైమింగ్ బరాబర్ కుదురుతుంది. హలో హలో ఏడున్నోరా? హలో ఏడున్నోరా? అదే నేనా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కరెక్ట్ చెప్పు. ఎక్కడున్నా? కిందికి వచ్చినావారా? వచ్చినా, ఎక్కడున్నా చెప్పు. భయ్యా చాలా బండి వీడు వచ్చి వీడు వాళ్ళు తింటారు నాకు తెలుసు. వాడు వచ్చిండు. ఇక ఒరే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పురా మన వాళ్ళకి. పట్టుకో, వాడు వచ్చింది. వాడు ఏమి తెలియదు. అమ్మదోడికి కూర ఉంది బయట. అంతుందా? కరెక్ట్ చెప్పరా? సిద్దిపేట. సిద్దిపేట ఏదొచ్చినవరా? సిద్దిపేట నా ఇష్టం వచ్చిన దగ్గర నీకెందుకు? ఏడున్నది కరెక్ట్ చెప్పరా? ఇగో నువ్వు కొట్టా అంటే వస్తాం రా బాయ్, ఎక్కించుకొని పోతాం అంతే. అవన్నీ బాయ్, లేదంటే కొట్టదా అండి మదర్పురం అవన్నీ ఏం లేవు. కొట్టా అన్నప్పుడు కొట్టా, ఏడున్నో కరెక్ట్ చెప్పు. ఇగో అదంతా కాదు, నువ్వు ఫస్ట్ ప్రామిస్ ఇస్తే వస్తాం, లేదంటే రా వెళ్ళిపోతాం మేము. నేను ప్రామిస్ మీద నించునే మనిషిని అస్సలే కాదు. ఏడున్నో కరెక్ట్ చెప్పు. నువ్వేం చేసుకున్నా దొరకా, గోడ మీద గిరికా, తెలుసా? మిగతా డైలాగ్ వేసుకోండి, అదే నా డైలాగ్ ఇప్పుడు. ఏం రామయ్యి నన్ను గొడవనుకుంటున్నావా? గోడ మీద గిరికా, నీకు నా దొరకా.
అరే నా కంటికి కనిపిన నువ్వు ఇలా సీన్ వేరే ఉంటదిరా. ఎందుకు మామ సిప్పలు కూడా పెట్టిన లోపల గదాలని ఫీల్ అవుతున్నావు. సిప్పలేం కడ ఎవడైనా రివెంజ్ తీసుకోవాలంటే నా మీద తీసుకోవాలిరా. ఇట్లా బిల్లు కట్టకుండా పారిపోయి నువ్వే మొగని నువ్వు. అదే రిమేంద్ర నీ మీద బిల్లు మేము కట్టలేక కాదు మామ, నేను కట్టిపియాలి. అదే మరి నేను పైసలు లేవని కూడా తెలుసు మాకు. సిప్పలు కడగబెడదాం అనుకున్నాం యాక్చువల్లీ, కానీ నువ్వు ఎవరిని అడిగినట్టున్నావు, వాడు కొట్టినట్టున్నాడు, బచాయించినావు. నేను అలా అక్షయ్ గ్రాండ్ కట్టేసిరా మామ లోపల కట్టేసిరా లోపల. అదే ఈడ నువ్వు కట్టి ప్రస్తుతానికి అయితే దీన్ని ఏమంటారు, ప్రింటింగ్ హౌస్ ఉంది కదా, మారుతి ప్రింటింగ్ హౌస్. అదేంద్రా ఏమరా నాకు కూడా తెలియదు. హలో తమ్ముడు, మారుతి ప్రింటింగ్ అవుతారా మావయ్య? హలో మావయ్య. మారుతి హలో మావయ్య. నువ్వేడు నువ్వు నిన్నీడ నరుకుతా ముక్కలు బాయ్ బాయ్, సీ యూ. బిల్లు ఎంత అయిందో అన్ని ముక్కలు అవుతావు నువ్వు ఇలా. బిల్ ఎంత మామ అవును, ముందు 3 స్టార్ తీసి పెట్టచ్చు. మనం తిన్నది ఎంత రావాడు బిల్లు వేసి ఘోరంగా వేసినాడు బిల్లు. మళ్ళా వానికి టిప్పు కూడా చచ్చిపోవాలి నీ మీద. అంతే అంటావా? చచ్చిపోతారు నువ్వు ఏదైనా చక్క. ఇప్పుడు మన గోల్డెన్ బేకరీ సన్ నుంచి చక్కగా గుచాయిస్తే గాంధీ చౌక్ వస్తుంది. గాంధీ చౌక్ నుంచి లెఫ్ట్ సైడ్ చక్కగా గుసాయిస్తే వెంకటేశ్వర్ల గుడి వస్తుంది. అక్కడ నుంచి చక్క రైట్ గుసాయిస్తే పెద్దమ్మ గుడి వస్తుంది. ఆ పెద్దమ్మ గుళ్ళు ఉన్నా గుడ్లున్నావారా? అరే నువ్వు ఆడనే ఉంటాడు మగవాను అయితే. నువ్వు ఏడన్నా వచ్చి పికప్ చేసుకుంటా. వద్దు ఇప్పుడు నాకు థమ్స్ అప్ దాని బిల్ ఒకటి కట్టాలి నువ్వే వస్తున్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. తీసుకొస్తున్నా నేను. ఏడు నువ్వు తీసుకొచ్చా నీకు థమ్స్ అప్ తీసుకొస్తున్నా ఉంది బిడ్డ. ఏడు నువ్వు ఫోన్ పెట్టు ఫోన్ పెట్టు నువ్వు. ఏడు నువ్వు వస్తున్నా అడిగే. వద్దు అడ్రస్ తెలిసింది వస్తున్నా నేను. ఏడు నువ్వు ఇప్పుడే గాంధీ చౌక్ గదిలోకి వచ్చిన ముందులో 2 నిమిషాలు నీకు కళ్ళ ముంగట ఉంటా బిడ్డ. ఉండు ఫోన్ కట్ చేస్తున్నా, వస్తున్నావు నేను కూడా. బావి నైతే వద్దాం బాబోయా, నైతే వద్దాం బా. కూర్చున్నాడు కనబడతలేదు. కూర్చున్నాడు. A few inches later. ఎలా ఉంది రివెంజ్? తిన్నారిందా? బిల్లు కట్టావా నాన్న? బిల్లు ఎంత అయింది? అబ్బా రివెంజ్ అంటే మతిన్ భాయ్ ఇది అది కాదు, ఉప్పుల చాయ్ కలుపుడు. వీని సిప్పల్ దొంగ పెట్టిన చూసిన ఇప్పుడు దీన్ని రివెంజ్ అంటారు. దావత్ కావాలా నాన్న నీకు? దావత్ కావాలా నాన్న నీకు? దావత్ కావాలా నీకు? హీరో మావయ్య నీకు దావత్ కావాలా? మావయ్యకి దావత్ కావాలంట, ఇచ్చారా? సంతనోడా
అరే ఒక్కసారి ఆగారు, ఒక్కసారి తెలుసు. గోడ మీద గిరికా తెలుసా మీద నేను చంపేదాకా ఇష్టపెట్టారా? 1 minute later. డబ్బులు లేకుండా తెలుసా అక్కడ అమ్మతో మా ఫ్రెండ్ వాళ్ళు కొట్టింది కానీ బతికిపోయినా కానీ. హాయ్ ఫ్రెండ్స్. ఎటు ఉందా బండి అయితే పక్క పెట్టి రాపు, బండి పక్క పెట్టి రాపు, లేకపోతే ఉరుకుతా. బండి పక్క పెట్టి రా అని చెప్పిన, ఉరుకుతా అని చెప్పిన. బండి కదా మనకు కావాల్సింది, బండి బండి అని కావాలి, బండి. ఏం బా వీడు ఉరుకొట్టి చంపుతున్నాడు. బండి తీసుకోవద్దు. ఏడిపోతాడితే మళ్ళీ కవర్ పాటు వాడని నొక్కుండా తాంచం నాగర్ ఉన్నాయి. ఇగో నాకు కలిసి ఆ ప్లానింగ్ తెలిసి తాంచం నాగర్ Emotional damage. హాయ్ 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 నైస్ బ్రో. ఆశీర్వాద్ ఆశీర్వాద్ నిన్ను జియో సంవత్సరాలు పెట్టే నిన్ను చంపేస్తారా? నాకు కూడా ఊరికే ఒప్పుకోలేదు. ఏం పిక్ కొంటాడో పిక్ కొని చూద్దాం. ఫస్ట్ గమ్మున్నాడు కోసం లేదంటే రుపుతాం, మళ్ళీ రుపుతాను ముఖేష్. నీ గుద్దుకి చూసారా మేడా ఎలా ఉంది? How's the experience, boy? My boy? It's ரொம்ப clear sky, Suryan scolding, it's too hot. నిన్ను చంపేయాలంటుందా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అక్కడ బిల్లు ప్లేట్లు కడగడం, బిల్లు కట్టకపోతే అదంతా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇది? కొంచెం మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? అక్కడ కొట్టాడు, నేను పోతున్నా. అక్కడ బిల్ ఎంత అయిందో తెలుసా నీకు? బిల్ ఎంత అయిందో తెలుసా? అంటే 1000 అవుతుంది, అంతమించి ఎక్కువ 1800. 1800. అమ్మ బాబాయ్ టిప్పు మళ్ళా టిప్పు నియర్ పైసలు టిప్ మంచిగా ఇచ్చినవరు. ఉరికి సింపుల్ వచ్చినావా నిజంగా? ఏం ఉరికిచ్చినావు తెలుసా? అమ్మతో ఘోరంగా ఉరికిచ్చినావు. ఒక్కోవచ్చు నీ స్టామినాకు. వద్దంటే ఏం లాడపోతాను అంటే పొరగాడి గుండు ఆడకి జగ్గడ పెట్టి అయిపోయింది కానీ ఇక. నీళ్ళేవా? నీళ్ళేవా? మీద నేను రివెంజ్ తీస్తారా? చచ్చిపోతారా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ మామయ్య. నువ్వన్నావారా ఒక డైలాగ్ అన్నావా? వల్ల చెప్తావు ప్లీజ్, ప్లీజ్. మరి నేను తెలియకుండా అదేంటి డైలాగ్ వల్ల చెప్పు. డైలాగ్ చెప్పురా. బనీనికి తెలియకుండా డ్రైవర్ లాగేయాలంట ఏదైనా పని చేస్తే. ఇప్పుడు అలాగే ఉందా? కొంచెం ఏమైనా మిస్టేక్ అయినా. ఓకే గాయ్స్, ఇది ఈరోజు వీడియో మనది. ఐ హోప్ మీ అందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాం. మనం మహేశానికి ఇంకో టాస్క్ ఇట్లాంటివి ఇద్దామంటే ఎప్పుడు కింద కామెంట్ పెట్టారు కొడుకు. నెక్స్ట్లో ఇప్పుడు నేను ఇచ్చిన దానికన్నా డబ్బులు ఉండాలా. బాయ్ బాయ్, సీ యూ, టాటా. హాయ్ ఫ్రెండ్స్. Toco toco.